ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు పాటల ద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఎంతగానో ఆరాధిస్తూ వచ్చినాము, ఘనపరుస్తూ వచ్చినాము. తిరిగి పరిశుద్ధమైన గ్రంథంలో కొన్ని మాటలు చూసుకొని ఆత్మతో సత్యముతో మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధిస్తూ వస్తాం. అందుకు గాను యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు కలిసి ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటూ వస్తామండి. రండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని. దేవుని సహాయం కొరకై, నడిపింపు కొరకై ఆరాధన అనేది ఎంతో ప్రాముఖ్యము. ఇక్కడ అనేక పర్యాయములు ఈ వాక్య భాగమును దైవజనులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వచ్చిన పరిచారకులు కానీ ఎక్కువగా ఈ మాటను ఎందుకు మరి వారు జ్ఞాపకం చేస్తూ ఉంటారంటే, మనం ఆరాధించే ఆరాధన ఏదో నేర్చుకున్న మాటలు లేకపోతే అలవాటు రీతిగా ఇంకా రెగ్యులర్గా మనము ప్రతిరోజు లేకపోతే ప్రతి ఆదివారం ఓకే నోటి మాటలతో చేసేది కాదు. కానీ ఇక్కడ సమరేశ్రీ అక్కడ జరిగిన సందర్భంలో ప్రభు ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ప్రభుని ఆరాధించేవారు ఎట్లా ఉండాలి? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, అంటే హృదయంలో నుంచి రావాలా. నిజమే ప్రభువా, దేవుడు ఏ మాట ద్వారా అయితే మనల్ని దర్శిస్తూ వస్తాడంటే మాట్లాడుతూ వస్తాడో హృదయంలో నుంచి. మనకు జీవిత యాత్రలో సాగిపోతుండగా అనేకమైన అసమాధాన పరిస్థితులు లేకపోతే అనారోగ్య పరిస్థితులు, ఎన్నో శ్రమలు, నిందలు, అవమానం ఎన్నో ఉండొచ్చు. అయితే దేవుని ఇంట్లో గడుపుతూ వచ్చి నీ కొద్ది సమయమైనా దేవుని వాక్యం పైన దృష్టి ఉంచి ఆయన మానవులైన మనలో ఆయన ప్రేమను ఎంతగా వెల్లడపరిచినాడు, ఆయన ఏమై ఉన్నాడో, మనం ఏమై ఉంటూ ఏ స్థితిలో ఉంటిమి, అలాంటి మనల్ని ఇంతగా ప్రభు ప్రేమిస్తూ వచ్చినాడని మన మనసు నిలుపుకొని దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి మరి వింటూ వచ్చినప్పుడు ఆ ఆరాధన అనేది హృదయంలో నుంచి వస్తుంది. రోజు విన్న వాక్యమే కదా, తర్వాత రెగ్యులర్గా మనకు తెలిసింది మాటలే అని మనం అనుకుంటే ఆ ఆరాధన అంత ఇష్టకరంగా దేవునికి ఉండదు. మనం ఆరాధించే ఆరాధన 2 మాటలు మనకు తెలుసు. దెబ్బ తలిగినప్పుడు పలికే మాట వేరే ఉంటుంది, మామూలుగా పలికే మాట వేరే ఉంటుంది. దెబ్బ తలుగుతూ వచ్చినప్పుడు అమ్మా అని అది ఆ బాధతో ఆ నొప్పితో అరుస్తాం. మామూలుగా అనే మాట ఎట్లుంటుంది, అమ్మ అని ఊరికే అంటాం. కాబట్టి దేవుని వాక్యం మీద మనం దృష్టి పెట్టి దేవుని వాక్యమును మనం హృదయపూర్వకంగా అంటే మనసు పెట్టి వింటూ వచ్చినప్పుడు ఆ ఆరాధన అనేది ఆ రీతిగా ఉంటుంది. కాబట్టి అట్టి ఆరాధన ప్రభు కోరుతూ ఉన్నాడు, ఆత్మతో సత్యముతో చెప్తున్నాడు కదా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు, ఆరాధించే ప్రతి ఒక్కరం కూడా ఆ ఆరాధన దేవునికి అంత ఇష్టకరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆరాధనలకు ఎవరంటే ఆయన యోగ్యుడు, ఆయన నిత్యము శుద్ధించబడుతున్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు. నిజంగా ఆ దేవదూతలు అక్కడ రాత్రింపగలు నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడు. అట్టి దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. మరి నిజంగా ఇంక కొన్ని మాటలు ముందుకు వెళ్ళి చూసుకుంటూ వస్తాం. ఆయన ఏమై ఉన్నాడు, ఎంత శక్తిమంతుడై దేవుడుగా ఆయన ఉన్నాడు అంటే రండి. మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు అనే మాట ఎందుకు ఇక్కడ కనబడుతుందంటే మన కోసమే దేవుడు ఆయన కుమారుని అనుగ్రహించడానికంటే ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. స్పష్టంగా ఉంది కదా. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజభారముండును. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఇంకా ఆయన బలానికి ఇంత అని మనము
దేంతోనో పోల్చలేం. అంత శక్తిమంతుడుగా ఆయన ఉన్నాడు, అంత బలవంతుడుగా ఆయన ఉన్నాడు. కింద ఉంది కదా, నిత్యుడగు తండ్రి సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అంటే అంత శక్తిమంతుడైన దేవుడుగా, బలవంతుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు. నిజంగా ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడు అంటే, మరి లేఖ భాగాలు కొన్ని చూసుకున్నట్లయితే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన ఎంత శక్తిమంతుడై ఉన్నాడు అనేదానికి ఈ మాటలు మనం నెమరు వేసుకుంటూ రావాలి. నిజమే కదా, ఎందుకంటే ఆయన వాక్యమును మనం విని గ్రహిస్తూ వచ్చినప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. అంటే దేవుని మీద ఇంకా ఎక్కువ దగ్గర అవుతాం, విశ్వాసం ఉంచుతూ వస్తాం. అయితే విశ్వాసం ఉంచడం ద్వారా మనము ఆత్మతో సత్యంతో ప్రభుని ఆరాధించడానికి మనం పురికొల్పబడుతూ వస్తాం. ఏదో విన్నాం, వచ్చినాం, వెళ్ళిపోయినామంటే లాభం లేదు. అది దేవునికి ఇష్టం కాదు, సంతోషము కాదు. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు మనం గమనిస్తూ వస్తాము. రండి, కీర్తనల గ్రంథము, కీర్తనలు 95వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ గమనించినారా? యెహోవా మహాదేవుడు అంటే మహా అని ఎందుకు? రాజు ఉన్నాడు, మహారాజు. రాజు వేరే, మహారాజు వేరే. అంటే రాజులకు రాజు. అక్కడ మొదటి తిమోతి రాసిన పత్రికలు అక్కడ మనం చూస్తాం, ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నాడు. అంటే ఆయన ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఉంది, మహాత్యం గల మహారాజు. చూసినారా ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత బలవంతుడైన దేవుడు. తర్వాత కింద వచ్చినాం, గమనించినారా? మరి భూమాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. అంటే సమస్తం కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. చూసినారా? సమస్తం కూడా ఆయన కలగజేస్తూ వచ్చినాడు. ఇక్కడే ఇంకో మాట ఉంది, ఇక్కడ 93వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే మనము ఆయన గొప్పతనం గురించి, ఆయన ఎంత బలవంతుడైన దేవుడుగా ఉన్నాడనే దానికి కొన్ని మాటలు మనం చూసుకుంటూ వస్తాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా. చూసినారా? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన మాటను బట్టి ఈనాడు అధికారంలో ఉన్నారా, అధికారం చేస్తూ ఉన్నారు. ఆయన సెలవు లేనిది ఏది కూడా జరగదు. సమస్తం కూడా ఆయన ఆజ్ఞ చొప్పునే జరుగుతున్నాయి. ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. మరి కింద మనం గమనించినట్లయితే మరి 2వ వచనం, పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము. గమనించినారా? ఎవరంటే ఆయన సదాకాలం ఉన్నవాడవు నీవే. ఆయన ఉన్నవాడు అనువాడనే ఉన్నాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపిస్తున్నప్పుడు అన్నారు కదా, మీరు ఎవరని చెప్పాలంటే ఆయన ఏమన్నాడు? ఆయన ఉన్నవాడనే ఉన్నానని చెప్పుకుంటూ. కాబట్టి సదాకాలం ఉండే దేవుడు. మనం కొంతకాలం అయిన తర్వాత మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే నేను మృతుడైతేనే కానీ యుగాలు ఏమై ఉన్నాడంటే ఆయన సజీవుడై ఉన్నాడు. ఆ నిత్యము కొనియాడబడుతున్న దేవుడు. నిత్యం ఆయన రాజ్యము నిలిచేదిగా ఉంది. సమస్తం ఒక దినం వచ్చిన తర్వాత మరి భూమి ఆకాశం కానీ ఒక సమయంలో గద్దించవచ్చు. అయితే ఆయన నిత్యం నిలిచే దేవుడుగా ఉన్నాడు. స్పష్టంగా ఇక్కడ ఉంది, సదాకాలం ఉన్నవాడవు నీవే. ఆయన ఎప్పుడు కూడా ఉండే దేవుడు, అంత బలం కలిగిన దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో మనం ఇందాక చూసుకుంటూ వచ్చినాం కదా, ఆయన ఎవరంట? బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. మరి అంటే నిత్యం ఉండే దేవుడు ఆయన, మారని మార్పు చెందని దేవుడు, ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇంకా ప్రకటన గ్రంథంలో ఇంకా అక్కడ స్పష్టంగా మాటలు అక్కడ ఉన్నాయి. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే ఆయన ఎవరంట? సర్వాధికారి. అంటే సర్వము కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. మరి ఎంత గొప్ప దేవుడు నిజంగా. మరి ఎన్ని చూసుకున్నా, ఎన్ని మాటలు మనము ధ్యానించినా ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించడానికి మన ఆ జ్ఞానము సరిపోదు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఆకాశం ఎక్కడుంది? దాని కొలత కూడా కరెక్ట్గా ఎవరికి తెలియదు. ఆకాశంలో ఆయన కూర్చున్నాడు, భూమి మీద కాలు పెడుతూ వచ్చినాడు. అంటే ఎంత అది ఊహించడానికి కూడా మనకు అందదు. అయితే కింద మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడే 93వ అధ్యాయంలో 5వ వచనం, 4వ వచనం,
ఇక్కడ గమనించినారా? విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. చూసినారా? మరి ఇంత బలవంతుడైన దేవుడుగా ఆయన ఉన్నాడు నిజంగా. అందుకే ఆయన గొప్పతనమును బట్టి, ఆయన ఉన్న స్థానమును బట్టి, మరి మొదటి తిమోతి రాసిన పత్రికలో రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గల దేవుడై ఉన్నారు. అక్కడ ఏ మనుషుడు కూడా చేరలేడు, చూడలేదు ఆ స్థలాన్ని. తర్వాత యెషయా గ్రంథం అనుకుంటాను, అక్కడ ఇంకో మాట అండి. యెషయా గ్రంథము అక్కడ గమనించినట్లయితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. గమనించిన ఎక్కడున్నాడంట ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. చూసినారా? ఆ పరిశుద్ధ స్థలంలో నివాసం చేసే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు ఆయన ఎక్కడుంటానికి ఇష్టపడుతున్నాడు? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల మరి ఎక్కడున్నంట? వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. అంటే ఆ స్థానంలో ఉండే గొప్ప దేవుడు ఆయన. పరిశుద్ధమైన స్థలములో మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇట్లా చెప్పుకుంటూ పోతే భక్తులు ఆయా రీతిలుగా వారికున్న జ్ఞానం బట్టి ప్రభుని, ఆయన గొప్పతనం వర్ణిస్తూ వచ్చినారు. అంటే అంత గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు, బలవంతుడైన దేవుడు. నిజంగా మరి ఇంత గొప్ప దేవుడు నా ఎడల ఎంతగా ఆయన ప్రేమ వెల్లడపరుస్తూ వచ్చినాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడా? రండి, నిర్గమకాండం మనం గమనించినట్లయితే, నిర్గమకాండము మరి 14వ అధ్యాయం. ఇక్కడంతా మనకు తెలిసిన వాక్య భాగమే. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు ఫరో హృదయం కఠినమాయి ఇశ్రాయేలు ప్రజలను పోనీకుండా అడ్డగిస్తూ వచ్చినప్పుడు, మరి ఇశ్రాయేలు ప్రజలు మొరపెడుతూ వచ్చినప్పుడు వారు మొర విని దేవుడు భూమికి దిగి వస్తూ వచ్చినాడు. మరి మోసేని జ్ఞాపకం చేసుకొని నాయకునిగా ఉంచి దేవుని ప్రజలైన వారిని ఆ ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాలని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఆ సందర్భంలో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 19వ వచనం, 14వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ గమనించినారా? మరి దేవదూత వచ్చి వారు వెనుకకు పోయి నిలుస్తూ వచ్చింది. అంటే ఐగుప్తీయులకు చీకటి ఉంది, ఇశ్రాయేల్ ప్రజలకు ఏముంది? వెలుగుంది. అంటే అంతగా మరి వెలుగుగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వచ్చినాడు. తర్వాత ఆ ఎర్ర సముద్రానికి దగ్గరకు వస్తూ వచ్చినప్పుడు 21వ వచనం, మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపుగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును మరి తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే. చూసినారు ఎంత అద్భుతం! నిజంగా ఆయన చేస్తూ వచ్చిన కార్యం. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరంట? ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, అద్భుతములు జరిగించే దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కృపను వెల్లడపరిచి ఎంతగానో మరి ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేస్తూ వచ్చినాడు, ఆరిన నేలగా చేస్తూ వచ్చినాడు. నిజంగా మన సముద్రం చూసిన వారికైతే స్పష్టంగా అర్థమవుతుంది. సముద్రము ఒడ్డ దగ్గర ఉండి సముద్రాన్ని చూస్తూ వచ్చినప్పుడు అవి మన కంటి చూపు ఎంతవరకు కనపడుతుందో అంతవరకు నీళ్ళే కనపడుతూ వస్తాయి. ఎక్కడ చూసినా మొత్తం నీళ్ళే ఉంటుంది, ఇంకేంది కనపడదు. మరి అలాంటి సముద్రాన్ని దేవుడు మరి ఆరిన నేలగా చేస్తూ వచ్చినాడంటే
ఆ నీళ్లను ఇక్కడ ఎడంవైపు కుడివైపు గోడగా కడుతూ వచ్చినాడు. మరి అంతగా దేవుని ప్రజలైన వారిని ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించిన నిమిత్తం ఎంతగా జ్ఞాపం చేసుకొని, అందుకే మన అంశం ఏంటంటే ఎంత ఆయన బలవంతుడై ఉన్నాడనే మాటకు ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి బలమైన తూర్పు గాలి చేత సముద్రమును మరి ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన తొలగించి దానిని ఆరిన నేలగా చేస్తూ వచ్చినాడు. మరి సముద్రంలో మరి అన్ని నీళ్ళు ఉంటాయి, తర్వాత నీళ్ళు సైడ్కి వెళ్ళినాయి అనుకుందాం, మరి ఆరిన నేల ఎట్లా వస్తుంది? అయితే ఆయన సమస్తమును కలగజేసిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేస్తూ వచ్చిన దేవుడు, సమస్తం కూడా ఆయన ఆధీనంలో, అందుకే ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడని మరి మనం చెప్పుకుంటున్నాం. అంత గొప్ప దేవుడు ఆయన, బలవంతుడైన దేవుడు. ఆయన మనకు అసాధ్యమైనది ఏదైనా అంటే ఉంది, కానీ ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. సమస్తము కూడా ఆయనకు సాధ్యం, ఎందుకంటే సమస్తాన్ని కలుగజేసిన దేవుడు ఆయనే. మరి ఆయన అంతగా మరి ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన కృపను వెల్లడిపరిచి ఆ రీతిగా నడిపిస్తూ వచ్చినాడు ఆరిన నేల మీద. అందుకే ఈ అద్భుతములన్నీ ఇశ్రాయేలు ప్రజలు కళ్ళ ముందు చూస్తూ వచ్చినారు. కనుక ఇక్కడ ఒక మాట ఉంది, మరి 29వ వచనం, 14వ అధ్యాయం 29. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కను గోడవలి ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షిస్తూ వచ్చినాడు. ఆ కార్యం వాళ్ళు చూస్తూ వచ్చినారు. తర్వాత ఐగుప్తీయులు సముద్రంలో మునిగిపోతూ వచ్చినారు. ఆ ఐగుప్తుల్ని ఒడ్డుకు వెళ్ళిన తర్వాత చూస్తూ వచ్చినారు. ప్రభు ఇంత గొప్ప కార్యం చేస్తూ మరి ఇంతగా ఆయన ప్రేమను వెల్లడిపరిచిన విధానాన్ని బట్టి అక్కడున్న వారు ఎంతో కీర్తనలు పాడుతూ వచ్చినారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. యెహోవే బలం. చూసినారా, ఆయన బలము అంత శక్తివంతమైనదిగా ఉంది. సముద్రమును మరి 2 పాయలుగా చేస్తూ వచ్చినాడంటే నిజంగా మన ఊహకు అందవు అవన్నీ. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. వీటన్నిటిని కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకొని ఎంతగానో ఇక్కడ ఆరాధిస్తూ వచ్చిన 11వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు. చూసినారా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఇంతగా అద్భుతం జరిగిస్తూ వచ్చినాడు. కళ్ళ ముందు ఆ ఇశ్రాయేలు ప్రజలు చూసి ఎంతగానో ఆయనను ఆరాధిస్తూ వచ్చినారు, ఆయనను మరి కొనియాడుతూ ఉన్నారు, కీర్తనలు పాడుతూ వచ్చినారు ఎంతో సంతోషంతో. తర్వాత కింద గమనించినట్లయితే, నీ దక్షిణాస్తమును చాపితివి, భూమి వారిని మిరింగివేసెను, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి. ఆయన కృపచేత. చూసినారా, బలవంతుడైన దేవుడు, ఎంతో శక్తిమంతుడైన దేవుడు, నీ నా నిమిత్తం భూమికి దిగి వస్తూ వచ్చినాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన బాహుల్యం చేత అంతగా ఆయన కృపను వెల్లడపరిచి ఆయన కృపచేత ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకొని ఐగుప్తు దాసత్వం నుంచి విడిపిస్తూ వచ్చినాడు. అదే రీతిగానే నీ నా జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో మరి పాపం అనే దాసత్వంలో పడి చెడిపోయిన మనల్ని కూడా రండి, ఇక్కడ ఒక మాట ఉంది మన స్థితిగతిలో, ఒకే మాటలో మనకు అర్థమైపోతూ వస్తుంది. రండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరం త్రోవకు తొలగెను. ఒక్కటే మాట చాలు, మనకంత లేఖ భాగాలు తెలుసు. ప్రతి వాడు ఏమైతే వచ్చినాడంట, తనకిష్టమైన త్రోవ, తనకి ఏది తోస్తే తను చేస్తూ వచ్చినాడు. ఇంత మాత్రం దేవుని భయం లేదు. మరి దేవుని వాక్యంలో మాటలన్నీ ఉన్నాయి. దేవుడు మనుషులను యథార్థవంతులుగా, నరులను యథార్థవంతులుగా పుట్టించాను, కానీ వారు ఏం చేస్తూ వచ్చినారంట, ఆ తంత్రములు కల్పించుకొని ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతుందని ఇక్కడ స్పష్టంగా ఉంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. చూసినారా, మరి ఇది మన పరిస్థితి. మరి పాపం చేసిన వాడు పాపంకి ఏమవుతాడు, దాసుడవుతాడు. ఏబు గ్రంథంలో అక్కడ ఉంది. మరి పాపం చేసిన వాడిని పాపం ఏం చేస్తుంది, పట్టుకుంటుంది, అది ఇంత మాత్రం విడిచిపెట్టదు. ఎందుకంటే దాసుడు అయిపోతూ వస్తాడు.
పాపమునకు. అయితే ఇక్కడ నిజంగా మరి ఆయన ఎంతగా మన ఎడలు కూడా
మానవాళి కొరకు పాప పరిహార్థ బలిగా తను తానే అర్పించుకుంటూ వచ్చినాడు. అంటే ఇష్టపూర్వకంగా మనమందరం కూడా ఆయన రక్షణ చేత అలంకరింపబడాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే ఇక్కడ ఉంది కదా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోతూ వచ్చినాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి. చూసినారా, ఆయన రక్తము ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నా పాప దోషములన్నిటిని కూడా ఆయన అమూల్యమైన రక్తం చేత కడుగుట ద్వారా ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. అందుకే ప్రభువు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును మనం తలబోసుకొని ఆయన ఆరాధిస్తూ రావాలి. ఆయన ఎక్కడున్నాడు మన ఊహకు అందని మరి ఆ పరిశుద్ధమైన ఆలయంలో, ఆ పరిశుద్ధమైన స్థలములో నివాసం చేసే దేవుడు దీనుల మధ్య, విరిగి నలిగిన హృదయం కలిగిన వారి మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. చూసినారా, మరి అందుకే మనము ఆత్మతో సత్యంతో మన ప్రభుని మనం ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. అలాగే రండి, ఇంకొన్ని మాటలు తీసుకొని మనం ఆరాధనలోనికి వెళ్తూ వస్తాం. మరి తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులను మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, మన దేవుని ప్రేమను ఎరక మునుపు ఉన్న జీవితం ఏదో ఒక దాంట్లో మనం ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. దేవుని దయ నా ఎడల ఉండబట్టి మనం రక్షింపబడుతూ వచ్చినాం. చూసినారా, మరి ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవటాన్ని బట్టే లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే ఏ శరీరం దేవుని ఎదుట అసహించుకున్నట్లు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఎవరు కూడా మనం అసహించడానికి లేదు. ఎందుకంటే మనం ఫలాందాలో మేము అర్హులుగా ఉన్నాం, అందుకే దేవుడు ప్రేమించడం అనే దానికి లేదు. ఇక్కడ ఉంది కదా, ఎలాంటి వారమంట, అసహ్యులమై ఉన్నాం ఉంది కదా ఈ మాట. మరి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకొని ఉన్నాం. ఎవరికి నచ్చిన దారి వాళ్ళే, ఎవరికి వాళ్ళే కరెక్ట్. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి దేవుడు విడిపించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. బలవంతుడైన దేవుడు మరి ఎంతగా, మరి ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో, అందుకే ఇక్కడ స్పష్టంగా మాటలు రాయబడుతున్నాయి. మనలను బట్టి ప్రభు ఎంతగానో మరి 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మరి మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాకాంతుడుగా వ్యాధులు అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. చూసినారా, అంటే ఆయనను చూసి ఆపేక్షించినట్లుగా ఆయన లేడు. అంటే అంతగా శ్రమ పడుతూ వచ్చినాడు. తన శరీరం అంతా కూడా మరి చారుగా దున్నపడుతూ వచ్చింది. రక్తం, తన ముఖాన్ని చూడలేం. ఆయన ఎలాంటి వాడంట, 10,000 మందిలో గుర్తించగలిగిన దేవుడు. సులోమతి అక్కడ అంటుంది కదా, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అని. మరి అంతగా గుర్తించగలిగిన వ్యక్తి గుర్తు తెలియకుండా మారిపోతూ వచ్చినాడు. ఎందుకు? నేను రక్షణలోనికి రావాలి అని అంతగా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. అందుకే స్పష్టంగా ఈ మాటలు ఉన్నాయి. ఏదో వచ్చిన మనం గమనించినట్లయితే, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన ఆ క్రయం చెల్లించకపోతే, అంతగా మనల్ని ఆయన ప్రేమించకపోతే, ఆ కలవరిశిలో ఆయన ప్రాణం అర్పించకపోతే ఈ గొప్ప భాగం దొరికేది కాదు. అందుకే మనకు కుమారుడు అనుగ్రహించబడినాడు. ప్రభువే ఎంతగానో మరి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు, తగ్గించుకొని అందరికీ అందుబాటులో ఉండాలనే. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆ కుటుంబం ఉందనుకున్నాం. ఆ
అక్కడ వాళ్ళకి దేవుడు కుమారుని ఇచ్చాడు అనుకుందాం. ఆ కుమారుని చూడడానికి మనకందరికి వీలు పడుతుందా అంటే అర్థమవుతుందో లేదో మరి. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వారికి కుమారుడు అనుగ్రహించాడు అనుకుందాం. ఆ కుమారుని మనం చూడటానికి లేకపోతే పలకరించడానికి కానీ వాళ్ళతో కలిసి ఉండటానికి కానీ మనకు అవకాశం కలుగుతుందా? సింపుల్, కలగదు. ఎందుకు కలగదంటే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మన స్థానం వేరే, వాళ్ళ స్థానం వేరే. అయితే అందరికీ అందుబాటులో ఉండాలనే ప్రభు ఎంతగానో దీనుడుగా మరి ఎక్కడ జన్మిస్తూ వచ్చినాడు? పశువుల పాకలో, ఆ సత్రంలో మరి పరుండు పెడుతూ వచ్చినాడు. అంటే అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభు ఎంతగానో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అంటే బలవంతుడైన దేవుడు, మరి ఆయన బలాన్ని మనము వర్ణించలేము. సమస్తమును ఒక మాట చేత కలుగజేస్తూ సర్వ సృష్టికి కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. ఆదియు అంతము అంతా ఆయనదే. యుగ యుగాలు జీవించే దేవుడు, మరి ఇంత గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అందుకే మన ప్రభువుని, మన రక్షణని మనం ఆరాధించవలసిన వారమే మనం ఉన్నాం. అందుకే కీర్తనకాడు అక్కడ అంటున్నాడు, రండి కీర్తన గ్రంథం మరి 95వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 1వ వచనం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము. ఎందుకంటున్నాడు? ఆయన బలమును గురించి, ఆయన శక్తిని గురించి, మానవుల ఎడల దేవుడు ఎంతగా ప్రేమను వెల్లడపరిచినాడు. దావీదు అవన్నీ గుర్తెరుగుతూ వచ్చినాడు. కాబట్టి రండి ఉత్సాహధ్వనితో ఆయన సన్నిధానంలో చేరి మనం ఆరాధిస్తూ వస్తాం, పాడుతూ వస్తామని ఆయన ఎంతగానో ఇక్కడ చెప్తున్నాడు. మరొక చోటు ఉంది కదా, మరి కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎట్లా చెప్తున్నాడు ఆ మాట? ఆయన ఆ రీతిగా మరి ఆయనను అంతగా ఇష్టపడుతూ వచ్చినాడు, అది గుర్తెరుగుతూ వచ్చినాడు. నా జీవితంలో కూడా మన స్థితిగతులు మనకు తెలుసు. మరి ఆ స్థితిలో ఉన్న మనలను అయితే ప్రభు ఆ చీకట్లో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తూ వచ్చినాడు. ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఆ వెలుగు కలిగితే మరి ఐగుప్తులకు చీకటి ఏ రీతిగా ఉందో, ఆ చీకటిలోని ఐగుప్తు దాసత్వంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను ఆయన తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చినట్లుగా ప్రభు నిన్ను నన్ను అంతగా జ్ఞాపకం చేసుకొని ఇంత గొప్ప భాగ్యం మనకు దొరుకుతూ వచ్చింది. మనము ఎంతగా చెప్పుకున్నా తక్కువే. ప్రతిరోజు అన్ని కుడికల్లో కూడా ప్రభు గురించి, ఆయన గొప్పతనం గురించి చెప్పుకున్నా తక్కువే. నిజంగా ఆయన శిలువ కార్యమును, ఆయన చేస్తూ వచ్చిన ఆ గొప్ప త్యాగమును, ఆ ప్రాణ త్యాగమును ఎప్పుడు మనం భూమి మీద ఉన్నంత వరకు చెప్పుకున్నా తక్కువే. అది అక్కడితో ఆగిపోయేది కాదు. ఎందుకంటే ఆయన ప్రాణ క్రయధనము తీరక అంతే. ఇంకా అంతటి క్రయం ఆయన నా ఎడల ఆయన చెల్లిస్తూ వచ్చినాడు. అందుకే బలవంతుడైన దేవుడు బలహీనులైన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇంతగా ప్రేమిస్తూ ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారానే నీకు నాకు పాప విమోచన, విడుదల కలుగుతూ వచ్చింది. వీటన్నిటిని మనం తలబోసుకొని మన ప్రభువుని, మన రక్షణ ఆరాధిస్తూ వస్తాం. చివరిగా మాట చూసుకొని ఆరాధనలోనికి వెళ్తూ వస్తాం. రండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 16-17 వచనాలు. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనుడగు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు మరి దేవుడివైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ 24 పెద్దలు తమ కిరీటములు దేవుని ఎదుట ఉంచి, నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండే గొప్ప దేవుడు అని ఎంతగానో మరి వారు ఆరాధిస్తూ వచ్చినారు. మనం కూడా మన హృదయములను మరి దేవుని ఎదుట ఉంచి ఆత్మతో సత్యంతో మన ప్రభుని, మన రక్షణ ఆరాధిస్తూ వచ్చినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషించేవాడుగా ఉన్నాడు. ఇటు అనుభవం కలిగిన వారమై మన ప్రభువుని, మన రక్షకుని మనము ఆరాధిస్తూ వస్తాం. దేవుడి మాటలు జీవించినాం.